0.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకి పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బెట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
హలో హలో మైక్ టెస్టింగ్ నేను ఆరామ్ వస్తా మైక్ టెస్టింగ్ నేను ఆరామ్ వస్తా మైక్ టెస్టింగ్ 1 2 3 6:31కి స్టార్ట్ చేస్తాం. ఒకసారి ఉన్నటువంటి రిపోర్టర్స్ అందరూ కూడా పీసీఆర్తో మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్లీ 6:31కి స్టార్ట్ చేద్దాం. అలాగే జర్నలిస్టులు కాకుండా రిపోర్టర్స్ కాకుండా వచ్చినటువంటి వారు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. మీడియా మిత్రులకి నాకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్ దయచేసి. కొద్దిమంది జర్నలిస్టులు కాని మిత్రులు అనేక మంది కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. జర్నలిస్టులు అందరూ కూడా బయట వెనక నిలబడి ఉన్నారు. వారు హైదరాబాద్ నుండి వచ్చున్నారు కాబట్టి వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. దయచేసి జర్నలిస్టులు కాని వారు వెనక్కి వెళ్లి నుంచుంటే కెమెరాల వెనుక జర్నలిస్టు మిత్రులందరూ కూడా ముందుకొస్తారు. కృష్ణ ఒకసారి చూడమ్మా. అందరూ కూడా స్వచ్ఛందంగా జర్నలిస్టు మిత్రులకి సహకరిద్దాం.